ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానము శ్రేష్టమైన వాగ్దానం. గమనించావా? నేటి ప్రపంచంలో నమ్మకము అనే అమూల్యమైన పదము కరువైంది. ఎక్కడ చూసినా మోసము, అపనమ్మకము ఈ లోకంలో నిండిపోయింది. అయితే మన పరలోకపు తండ్రి జ్ఞానము గలవారి కొరకు, ఐశ్వర్యవంతుల కొరకు, ధనవంతుల కొరకు ఆయన వెతకడం లేదు, కానీ నమ్మకమైన వారు ఆయనకు కావాలి. ఎందుకంటే నమ్మకమైన వారిని మెండుగా దీవించుటకు ఆయన ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 23 వచనాలలో తలాంతుల గురించిన ఉపమానము చెప్పినప్పుడు, ఆ రాజు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులను సంపాదించింది అని చెప్పినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, అనేకమైన వాటి మీద నిన్ను నియమించదును అని దీవించాడు. చూసారా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మీరు అనుకోవచ్చు, నాకు చాలా జ్ఞానం ఉన్నది, నేను ఏమైనా చేయగలను, ఎంత గొప్పవానైనా కాగలను అని ఆలోచిస్తున్నావా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు తెలుసుకునవలసిన గొప్ప సత్యము ఏమనగా, నీ జ్ఞానము, నీ అందము, నీ ఐశ్వర్యము దేవుని దీవెనలో పొందుకోలేదు. ఒకటే మార్గం, అది దేవుని యెడల నమ్మకత్వం. 2 జీవితాలతో, లోకము మరి దేవుడు. నువ్వు పరిగెడుతూ ఉంటే నీవు జారిపోతావు, పడిపోతావు. అయితే వాక్యం సెలవిస్తుంది, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవక్రీటము ఇచ్చదను. నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో మరణించి నిన్ను నరకం నుండి తప్పించి నిత్య జీవమునకు నడిపించిన ప్రేమగల పరలోకపు తండ్రికి నమ్మకంగా జీవించుటకు ఈరోజు ఒక తీర్మానం చేసుకో. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మకము అయిన వానికి అనేక దీవెనలు మెండుగా కలుగున వాక్యంలో సెలవిస్తుండగా, ఈ దినమందు ప్రభా, ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మకత్వం లేని జీవితాల్లో ప్రభా, అయ్యా మీరు మా జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ఈ మొదటి నెలలో ప్రభా, నమ్మకంగా జీవించుటకు, ఈ సంవత్సరం అంతా మీ కొరకు నమ్మకత్వము కలిగి బ్రతుకుటకు ఒక తీర్మానముతో, ఒక నిబంధన చేసుకుంటాకయ్యా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రభా, ఉద్యోగ స్థలాల్లో, గృహాల్లో, సంఘంలో, సమాజంలో, ప్రతి చిన్న విషయంలో అయినా, పెద్ద పని అయినా ప్రభా, నమ్మకము కలిగి జీవించుటకు తండ్రి, మరణం వరకు నమ్మకంగా ఉండుటకు నీ కృప, నీ కాపుదల మాకు దయచేయమని వేడుకొంచున్నామయ్యా. ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, నమ్మకత్వం మాకు దయచేయమని ప్రభా, బలనమ్మకమైన మంచి దాసురాలని ప్రభా, మీ ద్వారా మెప్పు పొందుటకు తండ్రి, ఆ దినమందు మాకు మీ కృప అనుగ్రహించమని మీకే మహిమ చెల్లిస్తూ, ఈ దినమందు ప్రభా, బర్త్డేస్, యానివర్సరీ జరుపుకున్న వారందరినీ అధికంగా దీవించమని, పని పాటలకు వెళ్ళేవారిని, ఉద్యోగాలకు, స్కూల్స్, కాలేజ్ మీ సువార్త పట్టుకొని బయలుదేరిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని నా శ్రీయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.